అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. 420 హామీలు అమలు చేయకపోతే వేటాడుతాం అంటూ రేవంత్ ను కేటీఆర్ హెచ్చరించారు. మేడిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగాది పచ్చడి మాదిరిగానే జీవితంలో ఎత్తుపల్లాలు, చేదు, తీపి అనుభవాలు ఉంటాయి. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, ఓడినంత మాత్రాన కుంగిపోయేది లేదు. మనకు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఎన్నో అంశాలపై పోరాటం చేస్తున్నామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. పిల్లలకు 2500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్ళుంటే 4000 ఇస్తా, ఇద్దరు ముసలోళ్ళుంటే ఇద్దరికి 4000 చొప్పున 8000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టిన రుణమాఫీ గురించి ప్రస్తావన